Hi my dear students, welcome back. Welcome to Chemistry SR, our chemistry channel. In this video, మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫోర్త్ చాప్టర్ అయిన సర్ఫేస్ కెమిస్ట్రీలో ప్రాపర్టీస్ ఆఫ్ కొల్లాయిడ్స్ చూస్తున్నాం. జనరల్గా కొల్లాయిడల్ సొల్యూషన్ యొక్క ప్రాపర్టీస్కి కారణం ఏంటంటే కొల్లాయిడల్ పార్టికల్స్ బిగ్ సైజ్ ఉండడం, నథింగ్ బట్ ఆప్టికల్ ప్రాపర్టీస్ అంటాం. Nothing but properties of colloidal solutions which depends on size of particles are called optical properties. సో కొల్లాయిడల్ సొల్యూషన్ల యొక్క ఏ ప్రాపర్టీస్ అయితే పార్టికల్ సైజు పైన డిపెండ్ అవుతాయో వాటి ఆప్టికల్ ప్రాపర్టీస్ అంటాం. పార్టికల్స్ల మూమెంట్ పైన డిపెండ్ అయ్యే ప్రాపర్టీని మనకు కైనెటిక్ ప్రాపర్టీస్ అంటారు. పార్టికల్స్ పైన ఛార్జ్ డిపెండ్ అవుతే ఏవైనా ప్రాపర్టీస్ అప్పుడు వాటిని ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అంటాము. ఓకేనా, ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో మనం ఫస్ట్ ఆప్టికల్ ప్రాపర్టీస్ చూస్తున్నాం. దాంట్లో టిండాల్ ఎఫెక్ట్ ఒకటి, కలర్ ఆఫ్ సొల్యూషన్. ఆప్టికల్ ప్రాపర్టీ అంటే ఏంటి? ప్రాపర్టీ ఆఫ్ కొల్లాయిడ్స్ విచ్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద పార్టికల్స్. ఓకేనా, టిండాల్ ఎఫెక్ట్ ఇలాగే పార్టికల్ సైజు వలన లైట్ స్కాటర్ అయిపోతుందని చెప్పాం. తర్వాత ఇప్పుడు కలర్ ఆఫ్ కొల్లాయిడ్స్ చూస్తున్నాం. సరే, కొల్లాయిడల్ పార్టికల్స్ కలర్ ఎగ్జిబిట్ చేయడం అనేది ఆ పార్టికల్స్ బిగ్ సైజ్ ఉండడం వల్ల. బిగ్ సైజ్ ఉంటే ఏమవుతుంది? లైట్ కొల్లాయిడల్ సొల్యూషన్లోకి పంపించినప్పుడు లైట్ స్కాటర్ అవుతుంది. కాబట్టి లైట్ స్కాటర్ అవ్వడం వల్ల కలర్ ఎగ్జిబిట్ చేస్తుంది కొల్లాయిడల్ సొల్యూషన్. దీనికి కారణం పార్టికల్స్ బిగ్ సైజ్ ఉండడమే. అంటే కలర్ అనేది పార్టికల్ సైజు పైన డిపెండ్ అవుతుంది. కాబట్టి కలర్ ఆఫ్ కొల్లాయిడ్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఆప్టికల్ ప్రాపర్టీ అంటారు. కలర్ ఆఫ్ కొల్లాయిడ్స్ ఏమని చెప్పొచ్చు? అన్ ఆప్టికల్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఓకే, సరే. మరి ఇప్పుడు కొల్లాయిడల్ సొల్యూషన్లో కలర్ దేనిపైన డిపెండ్ అవుతుందంటే కొల్లాయిడల్ పార్టికల్స్ ఏ వేవ్ లెంత్ ఉన్న లైట్ ఉన్న స్కాటర్ చేస్తున్నాయనే విషయం పైన డిపెండ్ అవుతుంది. అర్థమవుతుందా? సో కొల్లాయిడల్ సొల్యూషన్ల కలర్ అనేది అందులో ఉన్న డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్ ఏ వేవ్ లెంత్ ఉన్న లైట్ను స్కాటర్ చేస్తున్నాయనే విషయం పైన డిపెండ్ అవుతుంది. వేవ్ లెంత్ ఆఫ్ లైట్ స్కాటర్డ్ చేంజెస్, కలర్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్ చేంజెస్. ఓకేనా? ఓకే, కలర్ డిపెండ్స్ ఆన్ వేవ్ లెంత్. మరి వేవ్ లెంత్ దేనిపైన డిపెండ్ అవుతుంది? సైజ్ ఆఫ్ ద కొల్లాయిడల్ పార్టికల్స్ అండ్ షేప్ ఆఫ్ కొల్లాయిడల్ పార్టికల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న కొల్లాయిడల్ పార్టికల్స్ ఉన్నాయనుకుందాం. ఓకేనా, కొల్లాయిడల్ పార్టికల్ సైజు 1 నానోమీటర్ కంటే బిగ్గా ఉంటుంది కదా. సరే, ఇప్పుడు ఆ బిగ్ సైజు కొల్లాయిడల్ పార్టికల్స్లో కొంచెం చిన్న సైజు ఉండేటివి అయితే హయ్యర్ వేవ్ లెంత్ ఉన్న లైట్ను స్కాటర్ చేస్తాయి. దేన్ని స్కాటర్ చేస్తాయి? హయ్యర్ వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్ను. మరి బిగ్ సైజు కొల్లాయిడల్ పార్టికల్స్ అయితే స్మాలర్ వేవ్ లెంత్ ఉన్న లైట్ను స్కాటర్ చేస్తాయి. అంటే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. హయ్యర్ వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్నేమో చిన్న పార్టికల్స్, లెస్సర్ వేవ్ లెంత్ ఉన్న లైట్నేమో బిగ్గర్ పార్టికల్స్. అంటే వేవ్ లెంత్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది? సైజు పైన డిపెండ్ అవుతుంది. క్లియర్? అలాగే స్పెరికల్ షేప్ ఉన్నటువంటి కొల్లాయిడల్ పార్టికల్స్ అయితే రెడ్ లైట్ను స్కాటర్ చేస్తాయి. మరి డిస్క్ లైక్ పార్టికల్స్ అండ్ మన ఇంట్లో ప్లేట్స్ ఉంటాయి కదా, డిస్క్ అంటాం. ఇలాంటి డిస్క్ లైక్ పార్టికల్స్ అయితే బ్లూ కలర్ను స్కాటర్ చేస్తాయి. అంటే ఇక్కడ కలర్ అనేటువంటిది దేనిపైన డిపెండ్ అవుతుంది? సైజు పైన అలాగే షేప్ పైన కూడా డిపెండ్ అవుతుంది. ఏ షేప్లో ఉన్నాయని చూద్దాం. సో ఇట్ ఈస్ అన్ ఆప్టికల్ ప్రాపర్టీ కలర్ అనేది. ద కలర్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్ డిపెండ్స్ ఆన్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్. దేనిపైన డిపెండ్ అవుతుంది? వేవ్ లెంత్ ఆఫ్ లైట్, నథింగ్ బట్ లాంబ్డా స్కాటర్డ్ బై డిస్పర్స్ స్పేస్ పార్టికల్. ఏ వేవ్ లెంత్ ఉన్న లైట్ను కొల్లాయిడల్ పార్టికల్ స్కాటర్ చేస్తున్నాయని పైన డిపెండ్ అయ్యి కలర్ మారుతూ ఉంటుంది. బట్ ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్ డిపెండ్స్ ఆన్ షేప్ అండ్ సైజ్. కొల్లాయిడల్ పార్టికల్ ఏ షేప్లో ఉన్నాయి, ఏ సైజులో ఉన్నాయి అనేది దీనికి ఒక క్లారిటీ ఇస్తాం. ఓకేనా, చూడు. షార్టర్ వేవ్ లెంత్ ఈజ్ స్కాటర్డ్ బై లార్జర్ పార్టికల్స్ అండ్ వైస్ వర్సా. షార్టర్ వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్ను లార్జర్ పార్టికల్స్ స్కాటర్ చేస్తే లార్జర్ వేవ్ లెంత్ ఉన్న లైట్ను స్మాలర్ పార్టికల్స్ స్కాటర్ చేస్తాయి. ఇది విషయం. క్లియర్? సో సైజ్ ఓకే. నెక్స్ట్, స్పెరికల్ పార్టికల్స్ స్కాటర్ రెడ్ లైట్. స్పెరికల్ అంటే స్పియర్ లాగా ఉన్న రౌండ్గా ఉన్న కొల్లాయిడల్ పార్టికల్స్ రెడ్ లైట్ స్కాటర్ చేస్తే
డిస్క్ లైక్ పార్టికల్స్ స్కాటర్ బ్లూ లైట్. డిస్క్ షేప్లో ఉన్న కొల్లాయిడల్ పార్టికల్స్ బ్లూ లైట్ను స్కాటర్ చేస్తాయి. ఇది విషయం. ఓకేనా? సరే. ద కలర్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్ చేంజెస్ విత్ ద మేనర్ ఇన్ విచ్ ద అబ్జర్వర్ వ్యూడ్. కొల్లాయిడల్ సొల్యూషన్ మనం ఏ డైరెక్షన్లో చూస్తున్నామనే దాన్ని బట్టి దాని కలర్ మారిపోతుందంట. అది ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెజల్ తీసుకుందాం మనము. ఓకేనా? లెట్ us టేక్ ఏ వెజల్. ఓకే, ఈ వెజల్లో డిస్పర్షన్ మీడియం జస్ట్ లైక్ సాల్వెంట్ అంటాం కదా, అలాగా. అందులో డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్ జస్ట్ లైక్ సొల్యూట్ ఇవి ఉన్నాయి. నథింగ్ బట్ వీ గెట్ ద కొల్లాయిడల్ సొల్యూషన్. ఓకేనా? ఇప్పుడు ఈ కొల్లాయిడల్ సొల్యూషన్లోకి మనం లైట్ సెండ్ చేసామంటే ఈ లార్జ్ సైజు కొల్లాయిడల్ పార్టికల్స్ లైట్ను రిఫ్లెక్ట్ చేస్తాయి. ఓకేనా? అలాగే ట్రాన్స్మిట్ చేస్తాయి. ఇది రిఫ్లెక్టెడ్ రే. ఓకేనా? అది ట్రాన్స్మిటెడ్ రే. దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్, దిస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్. దిస్ ఈజ్ ద లైట్ రే దట్ వీ సెంట్ ఇన్ టు ద కొల్లాయిడల్ సొల్యూషన్. మనం సెండ్ చేసిన లైట్. సో ఈ రిఫ్లెక్టెడ్ రే అబ్జర్వ్ చేసావంటే కొల్లాయిడల్ సొల్యూషన్ ఒక కలర్లో కనిపిస్తుంది. ట్రాన్స్మిటెడ్ లైట్ను అబ్జర్వ్ చేసావంటే మరో కలర్లో కనిపిస్తుంది. అంటే ఏంటి ఇక్కడ? కొల్లాయిడల్ సొల్యూషన్ కలర్ చేంజెస్ ఆర్ డిపెండ్స్ ఆన్ ద మేనర్ ఇన్ విచ్ ద అబ్జర్వర్ వ్యూడ్. అబ్జర్వర్ ఏ మేనర్లో చూస్తున్నాడు సొల్యూషన్ని అనే దాన్ని బట్టి కలర్ మారిపోతుందంట. చూద్దాం ఒక ఎగ్జాంపుల్. లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. మిల్క్ అండ్ వాటర్. దిస్ మిక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఏ కొల్లాయిడల్ సొల్యూషన్. ఓకేనా? మిల్క్ వాటర్ మిక్స్ చేస్తే ఆ వచ్చేటువంటి మిక్చరు కొల్లాయిడల్ సొల్యూషన్. ఇట్ అపియర్స్ ఎలా కనిపిస్తుందో తెలుసా? ఒకవేళ నువ్వు ఇదే మిల్క్ అండ్ వాటర్ అనుకో, లైట్ సెండ్ చేసావు, వైట్ లైట్, అది ఇలా రిఫ్లెక్ట్ అయిపోయింది కొల్లాయిడల్ పార్టికల్స్ వలన. ఇలా రిఫ్లెక్ట్ అయిన లైట్ను కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆ వాటర్ ప్లస్ మిల్క్ ఉన్న ఆ మిక్చర్ అనేటువంటిది ఏ కలర్లో కనిపిస్తుందంటే బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఏ కలర్నైనా విచ్ అపియర్స్ ఇన్ బ్లూ కలర్, నథింగ్ బట్ విత్ రిఫ్లెక్టెడ్ లైట్. ఇలా రిఫ్లెక్ట్ అయింది బ్లూ కలర్లో కనబడుతుంది. మరి ఇలా ట్రాన్స్మిట్ అయిపోయిన లైట్ను అబ్జర్వ్ చేస్తే, అంటే సైడ్ నుంచి కాకుండా వెనక సైడ్కి వెళ్ళి వెజల్ అటువైపు నుంచి అబ్జర్వ్ చేస్తే, నౌ ద ట్రాన్స్మిటెడ్ లైట్ అపియర్స్ ఇన్ రెడ్ కలర్. ఓకేనా? ట్రాన్స్మిటెడ్ లైట్ను చూస్తే కొల్లాయిడల్ సొల్యూషన్ రెడ్ కలర్లో కనబడుతుంది విత్ ట్రాన్స్మిటెడ్ లైట్. సో దట్ కలర్ డిపెండ్స్ ఆన్ ద మేనర్ ఇన్ విచ్ ద అబ్జర్వర్ వ్యూడ్. ఏ మేనర్లో అబ్జర్వర్ చూస్తున్నాడు అనే దాన్ని బట్టి కలర్ మారుతుంది. దిస్ ఈజ్ అబౌట్ కలర్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్స్. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాపర్టీ మెకానికల్ ప్రాపర్టీ, అది కూడా బ్రౌనియన్ మూమెంట్ను చూద్దాం. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ బ్రౌనియన్ మూమెంట్ చూద్దాం అనుకున్నాం కదా. బ్రౌనియన్ మూమెంట్ చూద్దాం. బ్రౌనియన్ మూమెంట్ అనేది రాబర్ట్ బ్రౌనియన్ అనే సైంటిస్ట్ నోటీస్ చేశాడు. ఆయన ఏం చేశాడంటే ఒక పవర్ఫుల్ అల్ట్రా మైక్రోస్కోప్ తీసుకొని కొల్లాయిడల్ సొల్యూషన్ను అబ్జర్వ్ చేశాడు. ఎప్పుడైతే ఆ పవర్ఫుల్ మైక్రోస్కోప్తో కొల్లాయిడల్ సొల్యూషన్ అబ్జర్వ్ చేస్తున్నాడో అందులో ఉన్న కొల్లాయిడల్ పార్టికల్స్ అంటే డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్, దే ఆర్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ర్యాండమ్ మోషన్ ఆర్ జిగ్జాగ్ మోషన్. ఓకేనా? లైక్ దిస్, ఎలా పడితే అలా పార్టికల్ మూవ్ అవుతుందంట ర్యాండమ్గా, జిగ్జాగ్గా. ఇలాంటి ర్యాండమ్ మోషన్ లేదా జిగ్జాగ్ మోషన్ ఏమంటారంటే బ్రౌనియన్ మూమెంట్ అంటారు. సో ఇక్కడ పార్టికల్ మూమెంట్ వలన ఈ బ్రౌనియన్ మూమెంట్ అనేది మనం మాట్లాడుతున్నాం కదా. సో ఈ బ్రౌనియన్ మూమెంట్ అనేది పార్టికల్ మోషన్కి రిలేటెడ్ కాబట్టి ఇట్ ఈజ్ ఏ కైనెటిక్ ప్రాపర్టీ అంటారు. ఏమంటారు? కైనెటిక్ ప్రాపర్టీ. ఓకే. సో ద కంటిన్యూస్ ర్యాపిడ్ జిగ్జాగ్ మూమెంట్. ఎలాంటి మూమెంట్? ర్యాపిడ్గా ఉన్నటువంటి జిగ్జాగ్ మూమెంట్. ఓకేనా? ఎవరు? ఆఫ్ కొల్లాయిడల్ పార్టికల్. కొల్లాయిడల్ పార్టికల్స్ ర్యాండమ్గా జిగ్జాగ్గా మూవ్ అవుతుంటాయి ఇన్ ఏ లిక్విడ్ డిస్పర్షన్ మీడియం.
సో లిక్విడ్ స్టేట్లో ఉన్న డిస్పర్షన్ మీడియంలో ఈ కొల్లాయిడల్ పార్టికల్స్ ర్యాండమ్గా జిగ్జాగ్గా కంటిన్యూగా ర్యాపిడ్గా మూవ్ అవుతుంటే దట్ ఈస్ కాల్డ్ బ్రౌనియన్ మూమెంట్. దాన్నే బ్రౌనియన్ మూమెంట్ అంటారు. ఓకేనా? మరి కొల్లాయిడల్ సొల్యూషన్లో ఉన్న అన్ని పార్టికల్స్ ఈ మూమెంట్లో ఉంటాయా, కొన్నే ఉంటాయా అంటే మన వెజల్లో ఉన్న కొల్లాయిడల్ సొల్యూషన్లో ఉన్న అన్ని కొల్లాయిడల్ పార్టికల్స్కి బ్రౌనియన్ మూమెంట్ ఉంటుంది. సో ఆల్ కొల్లాయిడల్ పార్టికల్స్ ఇన్ కొల్లాయిడల్ సొల్యూషన్ ఎగ్జిబిట్ బ్రౌనియన్ మూమెంట్. అంటే కంటిన్యూగా జిగ్జాగ్ మోషన్లో ఉంటాయి. ఎందుకు ఉంటాయి? ఎందుకు అలాంటి జిగ్జాగ్ మోషన్ ఉంది కొల్లాయిడల్ పార్టికల్స్కి అంటే ఆ డిస్పర్షన్ మీడియం పార్టికల్స్, డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్ ఒకదాంతో ఒకటి కొల్లైడ్ అవుతాయి, హిట్ అవుతాయి. దీనివల్ల ఇలా వెళ్తే ఒక డిస్పర్షన్ మీడియం హిట్ అయింది, అలా వెళ్తే ఒకటి హిట్ అయింది, ఇలా ఒకటితో హిట్ అయింది, ఇలా ఒకదాంతో ఒకటి హిట్టింగ్ జరుగుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ డ్యూ టు నథింగ్ బట్ బ్రౌనియన్ మూమెంట్ ఈజ్ డ్యూ టు bombardment of dispersion medium particles on disperse space particles. డిస్పర్షన్ మీడియము, డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్ ఒకదాంతో ఒకటి బొంబార్డింగ్, హిట్టింగ్ జరగడం వలన, కొలిజన్స్ జరగడం వలన ఈ బ్రౌనియన్ మూమెంట్ అనేది అరైజ్ అవుతుందంట. ఓకేనా? అంతేగాని మనం చెప్పి నువ్వు మూవ్ అవుతుండో అని చెప్తే అదే మూవ్ అవ్వదు. ఓకే ఓకే బట్ ఈ బ్రౌనియన్ మూమెంట్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది? కొల్లాయిడల్ సొల్యూషన్ నేచర్ పైన ఏమైనా డిపెండ్ అవుతుందంటే నో, డజంట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్. బట్ దిస్ బ్రౌనియన్ మూమెంట్ డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ ద పార్టికల్స్ అండ్ విస్కాసిటీ ఆఫ్ ద సొల్యూషన్. సొల్యూషన్ చిక్కగా ఉందా, పలుచగా ఉందా? పలుచగా ఉండి వాటర్ లాగా అంటే లెస్ విస్కస్. చిక్కగా ఉంది, క్యాస్టర్ ఆయిల్ ఆముదం ఎంత చిక్కగా ఉంటుందో అలా ఉంటే ఈ మూమెంట్ అనేది కష్టంగా ఉంటుంది. సో ఆ విస్కాసిటీ పైన అలాగే పార్టికల్ సైజు పైన డిపెండ్ అవుతుంది. ఓకేనా? ఏది? ఈ బ్రౌనియన్ మూమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌనియన్ మూమెంట్ ఇండిపెండెంట్ ఆన్ నేచర్ ఆఫ్ కొల్లాయిడ్ బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ విస్కాసిటీ ఆఫ్ సొల్యూషన్. ఓకే, ఒకవేళ పార్టికల్ సైజు స్మాల్ పార్టికల్స్ అనుకో, ఎవరు? మన కొల్లాయిడల్ పార్టికల్. స్మాల్ పార్టికల్స్ అయితే ఫ్రీగా మూవ్ అవుతాయి, మూమెంట్ బాగుంటుంది. అర్థమవుతుందా? అలాగే సొల్యూషన్ పల్చగా ఉందనుకో, లెస్ విస్కాసిటీ తక్కువ ఉందనుకో, పార్టికల్ ఫ్రీగా మూవ్ అవుతుంది. విస్కాసిటీ లెస్ ఈజ్ నథింగ్ బట్ చిక్కదనం తక్కువ, పల్చగా ఉంది అని. సో బ్రౌనియన్ మూమెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ నేచర్ బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ విస్కాసిటీ ఆఫ్ సొల్యూషన్. స్మాలర్ ద సైజ్, ఏమంటున్నాడు ఇక్కడ? స్మాలర్ ద సైజ్ స్మాల్ అయితే పార్టికల్స్వి అండ్ లెస్సర్ ద విస్కాసిటీ, చిక్కదనం తక్కువగా ఉంటాయి అంటే పల్చగా ఉంటాయి, విస్కాసిటీ తక్కువగా ఉంటాయి, లెస్ విస్కస్ లిక్విడ్ అయితే దెన్ ఫాస్టర్ ఇస్ ద మోషన్ ఆఫ్ పార్టికల్స్. విస్కాసిటీ తక్కువ, స్మాలర్ పార్టికల్స్ ఫాస్ట్గా మూవ్ అయిపోతాయి. ఇది ఓకేనా? మరి విస్కాసిటీ తక్కువ అండి, సైజు స్మాల్ అయితే ఈజీగా మూవ్ అవుతున్నాయి అంటాం కదా. ఇప్పుడు ఈ కొల్లాయిడల్ సొల్యూషన్ టెంపరేచర్ పెంచితే ఏమవుతుంది? సర్టెన్ బ్రౌనియన్ మూమెంట్ ఉంది పార్టికల్స్కి. ఇప్పుడు నువ్వు టెంపరేచర్ రైజ్ చేస్తున్నావు. వెన్ ఎవర్ యూ రైజ్ ద టెంపరేచర్ ద కొల్లాయిడల్ పార్టికల్స్ టేక్ సమ్ హీట్ ఎనర్జీ అండ్ ఇంక్రీజెస్ దేర్ కైనెటిక్ ఎనర్జీ. వాటి కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అయిపోతుంది. సో బ్రౌనియన్ మూమెంట్ ఇంక్రీజెస్ విత్ రైజ్ ఇన్ టెంపరేచర్. కైనెటిక్ ఎనర్జీ పెరగడం అంటే ఏంటి? మన బ్రౌనియన్ మూమెంట్ అనేది కైనెటిక్ ప్రాపర్టీ. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ పెరిగిందంటే ర్యాండమ్ మోషన్ పెరిగింది, ర్యాండమ్ మూమెంట్ జిగ్జాగ్ మోషన్ పెరిగిందని అంటే బ్రౌనియన్ మూమెంట్ పెరిగిందని. సో బ్రౌనియన్ మూమెంట్ ఇంక్రీజెస్ విత్ రైజ్ ఇన్ టెంపరేచర్. ఓకేనా? సరే, చివరిగా బ్రౌనియన్ మూమెంట్ వలన ఏమవుతుందంటే, బ్రౌనియన్ మూమెంట్ అంటే ఏంటి? కొల్లాయిడల్ పార్టికల్స్ కంటిన్యూగా మూవ్ అవడం. ఇలా కంటిన్యూగా మూవ్ అవడం వలన ఆ పార్టికల్స్ అన్ని ఇలా తిరుగుతూ ఉండడం వల్ల సొల్యూషన్కు మనం స్టిర్ చేస్తే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో, కలియబెడితే అలాంటి ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే పార్టికల్స్ కంటిన్యూగా తిరుగుతున్నాయి కదా సొల్యూషన్ అంతా, కాబట్టి స్టిర్రింగ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. మనం స్టిర్ చేస్తే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో అలాంటి ఎఫెక్ట్ వస్తుంది పార్టికల్స్ కంటిన్యూ తిరగడం వల్ల. అలాంటప్పుడు ఎప్పుడైతే స్టిర్రింగ్ ఎఫెక్ట్ ఉంటుందో ఆ పార్టికల్స్ కంటిన్యూ మూమెంట్లో ఉంటాయి కానీ వచ్చి సెటిల్ అయ్యేటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి డు నాట్ పర్మిట్ టు సెటిల్ ద పార్టికల్స్ అంటాడు. అలాంటప్పుడు పార్టికల్స్ వచ్చి సెటిల్ అయిపోతే డిస్పర్స్ స్పేస్ ఒక చోట, డిస్పర్షన్ మీడియం ఒక చోట సపరేట్ అయితే
కొయాగులేషన్ జరుగుతుంది, స్టేబుల్ కొల్లాయిడ్ అన్నారు. కానీ ఇక్కడ కంటిన్యూ మోషన్ ఉండడం వల్ల, ర్యాండమ్ మోషన్ ఉండడం వల్ల ఆ పార్టికల్స్ కంటిన్యూ తిరుగుతూనే ఉంటాయి కానీ సెటిల్ కావు. ఎప్పుడైతే సెటిల్ కావో డిస్పర్స్ స్పేస్, డిస్పర్షన్ మీడియం సపరేట్ కావు, అంటే ఎప్పుడు కలిసే ఉంటాయి, అంటే కొల్లాయిడల్ సొల్యూషన్ స్టేబుల్గా ఉంటుందని. సో బ్రౌనియన్ మూమెంట్ హ్యాస్ ఎ స్టిర్రింగ్ ఎఫెక్ట్. బ్రౌనియన్ మూమెంట్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ని కలిగిస్తుంది? స్టిర్రింగ్ ఎఫెక్ట్ కలిగిస్తుంది. అంటే పార్టికల్స్ కంటిన్యూ తిరగడం వల్ల సొల్యూషన్ స్టిర్ చేసిన ఫీలింగ్ వస్తుంది, స్టిర్ చేసిన ఎఫెక్ట్ వస్తుంది. విచ్ డు నాట్ పర్మిట్ ద పార్టికల్స్ టు సెటిల్. ఓకేనా? డు నాట్ పర్మిట్, పార్టికల్స్ సెటిల్ అవ్వడానికి పర్మిషన్ ఉండదు అక్కడ, అంటే కంటిన్యూ మోషన్లో ఉండిపోతాయి. సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టెబిలిటీ ఆఫ్ కొల్లాయిడ్. ఇది కొల్లాయిడల్ సొల్యూషన్ స్టేబుల్గా అలాగే ఉండడానికి హెల్ప్ చేస్తుంది బ్రౌనియన్ మూమెంట్. ఓకేనా? సో ఎలా ఉంటుంది పార్టికల్ మోషన్ అంటే జిగ్జాగ్, ర్యాండమ్, ఎలా పడితే వేసుకోవచ్చు. ఓకే, సరే. ఇలాగా ఇక్కడ ఉంది పార్టికల్. అల్ట్రా మైక్రోస్కోప్తో చూస్తే ఇలా 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 ఎలా పడితే అలా, ఇలాగే వేయాలని ఏం లేదు, మన ఇష్టం. ఎలా పడితే అలా జిగ్జాగ్గా మూవ్ అవుతూ ఉంటాయి కొల్లాయిడల్ పార్టికల్స్. సో ర్యాండమ్ జిగ్జాగ్ అన్నాం కాబట్టి ఎలా అయినా వేయచ్చు. నేను కూడా ర్యాండమ్గా ఒకటి వేసాను అంతే, మీరు కూడా అట్లా వేయండి అంతే. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, ఈ వీడియోలో మనం కలర్ ఆఫ్ కొల్లాయిడ్స్, బ్రౌనియన్ మూమెంట్ చూసాము. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాపర్టీస్ చూద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థమైంటే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.